అసెంబ్లీలో సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి అనంతపురం జిల్లా హిందూపూర్ శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలపై ప్రజలకు వివరణనిస్తూ చిరంజీవి ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. సెప్టెంబర్ 25న జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడిన అంశంపై గౌరవ శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు స్పందిస్తూ మాట్లాడిన మాటల్లో నా పేరు ప్రస్తావనకు రావడం జరిగింది. అసెంబ్లీ వేదికగా గౌరవ సభ్యులు శ్రీ బాలకృష్ణ గారు మాట్లాడుతూ కామినేని శ్రీనివాస్ గారు చెప్పినట్లు చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడన్నది అబద్ధం, గట్టిగా ఎవడూ అడగలేదక్కడ అంటూ ఆయనంత పెద్ద గట్టిగా చెబితే ఈయన దిగొచ్చాడంట, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ను కలవడన్నాడట అంటూ ఒకంత వ్యంగ్యంగా చెప్పడాన్ని నేను టీవీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశాను. ఈ అంశంలో నా పేరు ప్రస్తావనకు వచ్చింది కనుక నేను ప్రజలకు వివరణ ఇవ్వదలిచాను. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు, దర్శకులు, ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు నా వద్దకు వచ్చి సినీ నిర్మాణ వ్యయం పెరుగుతున్న దృష్ట్యా సినిమా టికెట్ల ధరల పెంపుదల గురించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడితే బాగుంటుందని, అందుకు నన్ను చొరవ తీసుకోవాలని కోరారు. అప్పుడు నన్ను కలిసిన వారిలో శ్రీ రాజమౌళి, శ్రీ కొరటాల శివ, శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్, శ్రీ మహేష్, శ్రీ ఎన్టీ రామారావు, శ్రీ డివివి దానయ్య, మైత్రి మూవీస్ వారు ఇంకా 2-3 ప్రముఖులు ఉన్నారు. వారి సూచనల మేరకు నేను అప్పటి రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ పేర్ని నానిగారితో ఫోన్లో మాట్లాడాను. టికెట్ల ధరల విషయం మంత్రిగారితో మాట్లాడి చెబుతానని ఆయన నాతో చెప్పారు. ఆ తర్వాత ఓ రోజు మంత్రిగారు నాకు ఫోన్ చేసి ముఖ్యమంత్రిగారు ముందు మీతో 1-to-1 కలుస్తానని చెప్పారు, లంచ్కి రావాలని చెప్పారంటూ డేట్ ఇచ్చారు. ముఖ్యమంత్రిగారు ఆహ్వానం మేరకు నేను ఆయన నివాసానికి వెళ్లాను. నన్ను వారు సాదరంగా ఆహ్వానించారు. లంచ్ చేస్తున్న సమయంలోనే నేను సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని వారికి వివరించాను. ఇండస్ట్రీకి మీకు మధ్య గ్యాప్ ఉందని అందరూ అనుకుంటున్నారని, సమయమిస్తే అందరం కలిసి వస్తామని ఆయనకు తెలిపాను. కొన్ని రోజుల తర్వాత మంత్రి శ్రీ పేర్ని నానిగారు నాకు ఫోన్ చేసి కోవిడ్ 2వ దశ కొనసాగుతున్నందున 5 మాత్రమే వస్తే బాగుంటుంది అని చెప్పారు. నేనప్పుడు ఓ 10 మందిమి వస్తామని చెబితే సరేనని అన్నారు. డేట్ ఫిక్స్ చేశారు. అప్పుడు నేను బాలకృష్ణ గారిని ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించాను. ఆయన అందుబాటులోకి రాలేదు. జెమినీ కిరణ్ గారిని వెళ్లి బాలకృష్ణ గారిని కలవమని చెప్పాను. ఆయన 3 సార్లు ప్రయత్నించినా బాలకృష్ణ గారిని కలవలేకపోయారు. దాంతో నేనొక ఫ్లైట్ ఏర్పాటు చేసి ఆర్ నారాయణమూర్తి గారితో సహా మరికొంతమందిని వెళ్లి ముఖ్యమంత్రి గారిని కలిశాము. ఆ సమయంలో నేను ముఖ్యమంత్రి గారితో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వివరించాను. సినీ పరిశ్రమకు ప్రభుత్వ సహకారం అందించాలని కోరాను. అందుకక్కడ ఉన్నవారందరూ సాక్ష్యమే. నేను ఆ రకమైన చొరవ తీసుకోవడం వల్లనే అప్పుడు ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల పెంపుదలకు అంగీకరించింది. ఆ నిర్ణయం సినీ పరిశ్రమకు ఎంతో కొంత మేలు చేసింది. ఆ నిర్ణయం వల్ల మీ వీరసింహారెడ్డి సినిమాకైనా, నా వాల్తేరు వీరైన సినిమాకైనా టికెట్ రేట్స్ పెంచడానికి కారణమయ్యింది. తద్వారా ఇటు నిర్మాతలకు, అటు డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు లాభం చేకూరింది. నేను రాష్ట్ర ముఖ్యమంత్రితోనైనా, సామాన్యుడితో అయినా నా సహజ సిద్ధమైన ధోరణిలోనే, గౌరవమిచ్చిపుచ్చుకునే విధానంలోనే మాట్లాడుతాను. నేను ప్రస్తుతం ఇండియాలో లేను కనుక పత్రికా ప్రకటన ద్వారా జరిగిన వాస్తవాన్ని అందరికీ తెలియజేస్తున్నాను అని మెగాస్టార్ చిరంజీవి పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే అడిగినా అండి అవి మిగతాను ఓకే, అవమానించడం ఆయన ఓకే, ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగొచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలవమన్నా అంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కూడా అడిగాను, ఎవడో అడిగేసిందని. The respect a human being, even be opposition or us. 9వ పేరు వేశారు. ఇదే అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చాడు ఈడు కలవడానికి.
Sorry, I want to clarify this. No, very good, sir. Nonsense. Gauraniya. ఇంత ఈ పాలసీలో మంచి పాలసీ తీసుకొని రావాలని, తద్వారా పెద్ద సినిమాలకు న్యాయం జరగాలి, చిన్న సినిమాలకు న్యాయం జరగాలి అని చెప్పి హోల్ ఎక్సర్సైజ్లో క్వైట్ సమ్ టైం నుంచి జరుగుతూ ఉంది. ఇందులో భాగంగానే అందరి అభిప్రాయాలు సాలిసిట్ చేస్తూ వి కాన్స్టిట్యూటెడ్ కమిటీ, అండ్ కమిటీ కూడా పీరియాడికలీ వాళ్ళకు వచ్చిన ఫీడ్బ్యాక్ కూడా దే హెవ్ బీన్ షేరింగ్ విత్ మీ ఆల్సో ఫ్రమ్ టైమ్ టు టైమ్. పర్స్పెక్టివ్ ఇంకా బెటర్గా కూడా తెలుసుకునేందుకు అన్నను కూడా రమ్మని చెప్పింది మేము. అన్న కూడా వీ హెడ్ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ టుగెదర్ ఆల్సో. ఇన్ఫ్యాక్ట్ కొన్ని ఫ్లాస్ ఏదైతే ఉన్నాయో సిస్టంలో, ఆ ఫ్లాస్ను పూర్తిగా రిపేర్ చేస్తూనే ఒక మంచి వ్యవస్థ ఫర్ ది ఇండస్ట్రీ నిలబడేదానికోసం ఒక మంచి వ్యవస్థ క్రియేట్ చేసే తాపత్రయంతోనే అడుగులు పడ్డాయి. మీరు అన్నట్టుగా ఏ సినిమాకైనా, ఎవరి సినిమాకైనా కూడా ఒకే రేటు ఉండాలి. Why should somebody be charging more? Why should somebody be charging less? Until and unless there is a fundamental basis for that. అనే పాయింట్ని కూడా అడ్రస్ చేసినాం. ఇన్ఫ్యాక్ట్ నేను చిరంజీవి ఇద్దరం కలిసి కూర్చొని we spend a lot of time on that particular subject. And we've come up with a certain rates which will actually justify ఎవరికైనా కూడా మంచి రేట్లే. ఒక్కొక్కరికి ఒక్కొక్క రేట్లు ఉండవు, బట్ దీస్ ఆర్ ఆల్సో డీసెంట్ రేట్స్, గుడ్ రేట్స్. సో ఆ రేట్లు ఏంటివి అనేటివి కూడా అట్ ది సేమ్ టైం కొన్ని భారీ బడ్జెట్ సినిమాస్ విచ్ డస్ నాట్ కన్సిడర్ హీరో రెమ్యూనరేషన్, హీరోయిన్ రెమ్యూనరేషన్ అండ్ డైరెక్టర్ రెమ్యూనరేషన్, విచ్ డస్ నాట్ కన్సిడర్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్, బట్ భారీ సినిమాలు what Rajmohan is also specializes in doing that also. అటువంటి వాటికి వీ నీడ్ టు ట్రీట్ దెమ్ సెపరేట్లీ. అవి సపరేట్గా ట్రీట్ చేయకపోతే భారీ టెక్నాలజీతో, భారీ ఇన్నోవేషన్తో, భారీ ఖర్చుతో చేయడానికి ఎవరు ముందుకు రాడు. సో దే షుడ్ బి ట్రీటెడ్ సెపరేట్లీ. సో అటువంటివి బియాండ్ 100 crores మూవీస్ where cost of production is involved, without considering the hero's remuneration, the heroine's remuneration and the director's remuneration. అవన్నీ పక్కన పెట్టి ఉట్టి సినిమానే తీయడానికి అంత భారీ ఖర్చు అయ్యే సినిమాలో అటువంటి వాటిని we decided that we will treat them separately. అది అండ్ అవి ఒక వారం పాటు ఖచ్చితంగా వాటికి వేరే రేట్స్ను నోటిఫై చేసే విధంగా we will treat them separately అనేది కూడా చెప్పాం. మళ్ళీ ఇక్కడ షూటింగ్స్ ప్రమోట్ చేయడం కోసం ఒక సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ షూటింగ్ ఆంధ్రాలో కూడా జరిపి ఉండాలి అని ఒక నిబంధన తీసుకురాగలిగితే ఇట్ విల్ ప్రమోట్ షూటింగ్స్ విత్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి, వాట్ ఈస్ దట్ మినిమం పర్సంటేజ్ ఆఫ్ షూటింగ్ దట్ షుడ్ బి హియర్ అని చెప్పి కూడా ఐ థింక్ నాని స్పోక్ టు ఆల్ ది డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. Then he said, he came to me with a figure of 20% పెడతాము, so that it will promote shootings within the state of Andhra Pradesh అని చెప్పి మీరందరూ కూడా ఆ ఫిగర్ అయితే బాగుంటుందని మీరంతా ఎక్స్ప్రెస్ చేసినారని కూడా తాను చెప్పినాను నాతో. సో అట్లా we will treat those kind of movies which are high budget movies with high technology and high innovations without considering heroes remuneration, heroines remuneration and directors remuneration. అది కాకుండానే 100 crores నిజంగా సినిమా ఖర్చు దాటింది అని అంటే because of these because by bringing these technologies, by bringing this high budget facilities into this movie, అప్పుడు మనం definitely we should consider them differently అనేది చెప్పినాం. కనీస రెవెన్యూస్ కూడా రాకపోతే సినిమాలు తీసే పరిస్థితి కూడా తగ్గిపోతుంది. సో అది కూడా బ్యాలెన్స్ చేసుకొని సినిమాలు తీసే పరిస్థితిలో కూడా ఎంకరేజ్ చేయడం ఎలా అనే దానికి కూడా రీజనబుల్ రేట్స్ రావాలి అని చెప్పి కూడా ఆలోచన చేయడం జరిగింది. సో వీఆర్ టు బ్రింగ్ ఎ ఫైన్ బ్యాలెన్స్ బిట్వీన్ సినిమా చూసే ప్రజలకు కూడా మరి ఇబ్బంది పడకుండా ఉండే రీజనబిలిటీని తీసుకొస్తూనే
అట్ ది సేమ్ టైం మన రేట్లు సినిమా పరిశ్రమను పెంపొందించే విధంగా ఉండేట్టుగా ఒక ఫైన్ బ్యాలెన్స్ క్రియేట్ చేస్తూ రేట్స్ను కొంచెం మోడిఫై చేసినాం. సో ఆ రేట్స్ను కూడా ఐ థింక్ బై అండ్ లార్జ్ దోస్ రేట్స్ seem to be going well. But at the same time, we are fighting with a situation where Netflix is giving it, Amazon is giving it 1,000 rupees per annum, 80 rupees per month though, Amazon is displaying OTP. So if we do not draw a fine balance, we will also encounter a situation where people coming to the theaters also would drop. Because that's the competition that we are in, and idu kuda Chiranjeevi kuda we had a lengthy discussion on that. And slowly na meer kuda shift over to Andhra, andariki Visakhapatnam sthalalu ista, andariki short in Andhra, sir. I don't know if it's coming to your notice. So we'll make it even more a bigger hub. Because Andhra contributes so much also. In fact, the very fact that Telugu with Telangana to compare cheste, Telangana contributes only 35-40% of the revenues to your film industry, whereas Andhra contributes, even population wise also we are 60% when compared to 40% of Telangana, and revenues wise also it's much more. Theatre kuda money ekkuva. So in fact బాగుంటుంది కూడా. In fact environment కూడా అందరికి విశాఖపట్నంలో స్థలాలు ఇస్తా, అందరికీ విల్ మేక్ ఇట్ అనదర్ ఒక జూబ్లీ హిల్స్ కైండ్ ఆఫ్ అన్ ఏరియా క్రియేట్ చేద్దాం, అందరికీ విల్ గివ్ స్థలాలు ఇస్తాం. స్టూడియోలకు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు ఎవరైనా ముందుకు వస్తే స్టూడియోలు పెట్టడానికి వాళ్ళకు స్థలాలు ఇస్తా. విల్ మేక్ విశాఖపట్నం ఇస్ ద బిగ్గెస్ట్ సిటీ దట్ వీ హ్యావ్ in separate Andhra Pradesh that we have. That is the only place with little bit of push can compete with Chennai or Bangalore or Hyderabad at some stage. That can be done, sir. Provided all of us are together. Provided we own that city. Provided we go there. Provided we own that city. అప్పుడు ఆటోమేటిక్లీ విశాఖపట్నం అనేది కూడా ఈ రోజు కాకపోయినా కానీ ఇంకొక 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో 20 ఏళ్ళకో ఆన్ పార్ విత్ హైదరాబాద్ ఆర్ బెంగళూరు ఆర్ చెన్నై సమ్వేర్ వి విల్ గెట్. బట్ ఇట్ షుడ్ బి మనమంతా ఓన్ చేసుకోగలిగితేనే జరుగుతుంది. సో ఫస్ట్ థింగ్ దట్ ఆ లీప్ రావాలి అని అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ ఫస్ట్ విశాఖపట్నంకు షిఫ్ట్ కావడానికి మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఇస్ ప్లీజ్ కన్సిడర్. అందరికీ స్థలాలు ఇస్తా, స్టూడియోలకు కూడా పెట్టుకునే దానికి కూడా వేరే మళ్ళీ స్థలాలు ఇస్తా, అందరికీ ఇళ్ళ స్థలాలతో పాటు అందరికీ స్టూడియో స్థలాలు కూడా ఇస్తా. లెట్స్ ఎవ్రీబడి స్టార్ట్ ఓనింగ్ దట్ విశాఖపట్నం. దట్స్ మై రిక్వెస్ట్ ఫ్రమ్. సో బై అండ్ లార్జ్ హ్యాపీ టు నోట్ దట్ మీ అందరికీ సంతోషం కలిగించిందని చెప్పి I'm happy to note that. So hopefully we will work together proactively to support the industry. Not only support the industry to flourish, but also to ensure that industry kuda shift gaadanik kuda Visakhapatnam shift gaadanik kuda whatever కలిసికట్టుగా అడుగులేద్దాం. హై బడ్జెట్ సినిమాలు కూడా ఈ రోజున మన తెలుగు వాళ్ళు తీసే స్థాయికి రావటం, ఆ సినిమాలకి భారతదేశ పరంగానే కాకుండా పాన్ ఇంటర్నేషనల్ ప్రపంచపరంగా కూడా ఎంతో కీర్తి వస్తుంది తెలుగు సినిమాలకి. ఆ రకంగా అలాంటి వాటికి ప్రత్యేకించి ఎలాగో వెసులుబాటు చేయాలనే దాని మీద మళ్ళీ కమిటీతో చర్చించాను, నిర్ణయం తీసుకుంటానని చెప్పడం కూడా మాకందరికీ ఎంతో సంతృప్తికరంగా మేమందరం ఉన్నాం. అది ఇక ఈ విషయంలో ముందు నుంచి కూడాను ఒక శీఘ్రంగా ఒక కొలిక్కి రావాలి. అటు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా మా పేర్ని నాని గారు అటు ప్రజలకి వారు ఇచ్చిన మాట ప్రకారం, అలాగే ఈ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నటువంటి వారికి వారి సాధక బాధకాలు గ్రహించి ఎప్పటికప్పుడు ఆయన తర్జన భర్జన చేసుకుంటూ ఒక కొలిక్కి రావడం కోసం ఆయన తీసుకున్న టెన్షన్ కానివ్వండి, ఆయన తీసుకున్న శ్రద్ధాశక్తులు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రత్యేకించి ఈ
మీ మీడియా ముఖంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇటు రావాలి లేదు యూ నీడ్ ఆల్ ద అప్రిసియేషన్ అండి. ఆ రకంగా మీరు తీసుకున్నారు. మీ చొరవ వలన ఇది త్వరితగతిన దీనికి ఒక శుభం కాటు పడిందని అనుకుంటున్నాను. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు అటు ఒక మాట అన్నారు. అటు తెలంగాణలో ఎలా అయితే చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందిందో అదే విధంగా అదే దారిలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సినిమా అభివృద్ధి చెందాలి అని వారు చెప్పడం, దానికి కావలసినటువంటి అన్ని అవకాశాలు నేను కలగజేస్తానని ఆయన అనడం అనేది ఎంతోమంది ఔత్సాహికులకు ఆంధ్రప్రదేశ్ నుంచి మరెంతో మంది సినిమా నిర్మాణం చేయాలి అనే వాళ్ళకి అది ఎంతో వెసులుబాటు, ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది. అలాంటిది అందమైనటువంటి సిటీ వైజాగ్ని నేను ఆ విధంగా రూపొందించాలనుకుంటున్నాను. ఆ రకంగా షూటింగ్స్కి అన్ని రకాల పరిస్థితులు అక్కడ కొనసాగించాలని అనుకుంటున్నాను. అన్నప్పుడు ఖచ్చితంగా ఉభయ రాష్ట్రాల్లోనూ తెలుగు పరిశ్రమ అభివృద్ధి చెందితే అంతకంటే తెలుగు వాళ్ళగా మనకు కావాల్సింది ఏముంది. అలాగా రెండు రాష్ట్రాల్లోనూ సమంగా ఈ ఇండస్ట్రీ ఎదగాలని, అభివృద్ధి చెందాలని కోరుకుంటూ దానికి సంబంధించి మా వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని వారికి చెప్పడం జరిగింది. ఇక మీదట ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే వారి పిలుపు కోసంగా మేము ఉంటాము. సామరస్యంగా అన్ని పరిష్కరించుకుంటాము. ఆ రకమైన సహృద్భావ వాతావరణంలో ఈ రోజు చర్చ ముగిసింది. దానికి ప్రత్యేకించి వారి ముఖ్యమంత్రి గారికి, మినిస్టర్ పేరు నాని గారికి, అలాగే ఇతర సభ్యులందరికీ కూడాను, అలాగే కమిటీ వారు కూడాను చాలా న్యాయబద్ధంగా వారు ఇచ్చినటువంటి ఫైనల్ డ్రాఫ్ట్కి వారందరికీ చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హోప్ఫుల్లీ ఈ మంత్ ఎండ్ 3rd వీక్ లోపల జీవో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎంత త్వరగా వస్తే ఇండస్ట్రీ అంత త్వరగా మరింత ప్రోత్సాహంతో ముందుకెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మా అందరి తరఫున ఆయన ఈ టాక్స్ ఇనిషియేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. చిరంజీవి గారు మా అందరికీ ఒక దారి చూపించినందుకు. అందరికీ తెలిసిందేనండి, లాస్ట్ 6-7 monthsగా ద తెలుగు సినిమా ఇండస్ట్రీ వాజ్ ఇన్ అ స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్. అండ్ ఇవాళ ఒక చాలా పెద్ద రిలీఫ్ నిజం చెప్పుకోవాలంటే. రియలీ హ్యాపీ, ఎస్పెషలీ పేరు గారి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సిన్సియర్ థ్యాంక్స్ టు ద సీఎం వైఎస్ జగన్ గారు. త్వరలోనే మీరందరూ ఒక 1 week 10 daysలో యుల్ బీ హియరింగ్ ద గుడ్ న్యూస్. అండ్ the talks went on very, very well, and I'm very, very happy. And once again, a big, big thank you to the government of Andhra Pradesh. Thank you. Andarki namaskaram andi. First of all, was completely amazed by Mukhyamantri gari understanding of cinema. పెద్ద సినిమా గురించి, చిన్న సినిమా గురించి, పెద్ద నిర్మాతల కష్టాలు, చిన్న నిర్మాతల కష్టాలు, ఎగ్జిబిషన్ రంగంలో ఉండే కష్టాల గురించి ఆయనకున్న అండర్స్టాండింగ్కి వాజ్ కంప్లీట్లీ బ్లోన్ ఓవర్. అండ్ థ్యాంకింగ్ హిమ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్. అంత పేషెంట్గా అందరి వ్యూస్ విని అండర్స్టాండింగ్ వచ్చి ఏ విధంగా ముందుకెళ్లాలని ఆయన ఇచ్చిన క్లారిఫికేషన్కి, ఆయన చేసిన దిశానిర్దేశానికి ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు సీఎం గారు. అండ్ ఆల్సో ఇదంతా ఇనిషియేట్ చేసిన పేరు నాని గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ చిరంజీవి గారికి ఇష్టం ఉండదు, పెద్ద అంటం ఇష్టం ఉండదు, బట్ విత్ హిస్ యాక్షన్స్ హీ ప్రూవ్స్ దట్ ఇండస్ట్రీ పెద్ద ఆయనని. అంటే ఇందాక మహేష్ చెప్పినట్టు 6-7 monthsగా అసలు ఏంటి మన పరిస్థితి, ఏంటి, ఎటు ముందుకు వెళ్ళాలి, ఎటు వెనక్కి వెళ్ళాలా, ముందుకు వెళ్ళాలా తెలియని పరిస్థితుల్లో ఆల్ ఆఫ్ అస్ ఇండస్ట్రీలో అందరం కూడా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేశాం. కానీ ఇట్ ఈస్ చిరంజీవి గారు హూ కుడ్ బ్రింగ్ ఇట్ ఫార్వర్డ్. ఆయనకున్న ముఖ్యమంత్రి గారితో ఆయనకున్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని ఒక ఇంత పెద్ద సమస్యని పరిష్కారం వైపుగా తీసుకెళ్తున్నందుకు చిరంజీవి గారికి థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ సార్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. ముఖ్యమంత్రి గారికి చాలా థ్యాంక్స్ అండి. చాలా టైం ఇచ్చారు. హీ అండర్స్టూడ్ అ లాట్ ఆఫ్ ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్ అండ్ హీ అండర్స్టూడ్. అండ్
థింక్ చాలా పాజిటివ్ వచ్చింది చిరంజీవి గారు చెప్పినట్టు. అండ్ చిరంజీవి గారు చాలా థ్యాంక్స్, ఎందుకంటే 5, 6, 7, 8 months నుంచి మా అంతా కన్ఫ్యూజన్లో ఉన్నాం. చిరంజీవి గారు వచ్చి ఐ థింక్ హీ టుక్ లాట్ ఆఫ్ ఇనిషియేటివ్. అండ్ పేర్ని నాన్నగారికి థ్యాంక్స్ లాట్. అండ్ థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ. సార్ అయ్యా, ఈవేళ చాలా హ్యాపీగా ఉందండి. ఈవేళ మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక సగటు సినిమా మనుగడ చాలా కష్టతరం అయిపోయిందండి. ఈవేళ భారీ సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు ఊళ్ళో ఉన్న అన్ని థియేటర్లు ఆయే సినిమాలండి. ఎండాకాలం సెలవులు, పబ్లిక్ హాలిడేస్, పంగల్ హాలిడేస్, క్రిస్మస్ హాలిడేస్, ఎనీ హాలిడేస్ కమ్స్, భారీ సినిమాలు. చిన్న సినిమాకి థియేటర్ దొరికే పరిస్థితి లేకుండా పోయింది. అడుక్కునే పరిస్థితి వచ్చిందండి. ఒక ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఒక పేషెంట్ పరిస్థితిలో ఉందండి వాళ్ళ సగటు సినిమా బతుకు. అలాంటి సగటు సినిమాని రక్షించాలని 70% ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ సగటు సినిమా, దాన్ని కాపాడాలని నేను జగన్మోహన్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేయడం, ఆ మహానుభావుడు తప్పకుండా సగటు సినిమా బతికేటట్టుగా మేము చర్యలు తీసుకుంటాం, అయ్యి ఆడాల్సిందే విత్ ఇన్ ది ఇండస్ట్రీ, మీరందరూ చర్చించుకొని ఆ పని చేయండి అని చెప్పినందుకు పాత్రికేయ మిత్రులారా మీ ముందు జగన్మోహన్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను సార్. ది సేమ్ టైం పెద్దలు పేరు నాని గారికి, అలాగే చిరంజీవి గారు సార్ ప్లీజ్ కమ్. వద్దు సార్ ప్లీజ్. హోల్ హార్టెడ్లీ ఐఎమ్ టెల్లింగ్ యు ప్లేడ్ గ్రేట్ రోల్. You're a megastar. You're like Octopus, Padma Bhushan, మాజీ మంత్రి, పార్టీ అధినేత, వాట్ ఇట్ మే బి. you're a megastar, right? మీకున్న దీనితో మన జగన్మోహన్ రెడ్డి గారిని కానీ అక్కడ మన కేసీఆర్ గారిని కానీ మీరు కలవడం, ఎండెక్స్ సాధక పథకాలు మీరు చెప్పడం, వారు స్పందించడం, ఇవాళ పేరు నాని గారు మనందరినీ పిలవడం, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇండస్ట్రీకి వాట్ ది బెస్ట్ ఆయన చేయడం, థ్యాంక్స్ అ లాట్. పార్టీకి ముందు ధన్యవాదాలు చెప్తున్నాను. సేమ్ టైం చిరంజీవి గారు దయించి నంది అవార్డ్స్ రావట్లా సీఎం గారికి విజ్ఞప్తి చేసాం. దాని ఏడలు కూడా మీరు కేసీఆర్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేసి నంది అవార్డ్స్ వచ్చేటట్టుగా, జరిపించేటట్టుగా తెలుగు సినిమా రంగం యొక్క అస్తిత్వాన్ని, మనుగండి కాపాడాల్సిందిగా ఇండస్ట్రీ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా. సేమ్ టైం ఇక్కడి నుంచి అయ్యా పేరు నాని గారు మీరు పిలిచేటప్పుడు వ్యవస్థాపరంగా ఉన్న ప్రొడ్యూసర్ కౌన్సిల్ అండ్ ఫిల్మ్ ఛాంబర్, దే ఆర్ ఎలక్టెడ్ బై ద ఫిల్మ్ ఇండస్ట్రీ పీపుల్, రైట్? ఆ వ్యవస్థ పరంగా వాళ్ళని కూడా ఆహ్వానించండి. ఓ ఫుల్ పెజ్డ్ ఇది ఉంటుంది, ఏ ఫీలింగ్ లేకుండా. మై హంబుల్ రిక్వెస్ట్. థ్యాంక్స్ అ లాట్. ప్రోటోకాల్ లేకపోతే కోవిడ్ లేకపోతే అందరూ దండం పెడతానన్నా. కోవిడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకురావడంలో అవిరళ కృషి చేసినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారిని మనస్ఫూర్తిగా సినిమాటోగ్రఫీ మంత్రిగా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తే, ఎందుకంటే ఈ సమావేశానికి ఇక్కడికి ఇవన్నీ రావటానికి, పరిష్కారానికి మార్గం సుగమం అవటానికి కానీ అన్నిటికీ ఎదిగే కొద్దీ ఒదిగి ఉండటం అంటే ఆయన నాలాంటి వాళ్ళం, ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళం, సంబంధించిన వాళ్ళం, ఎవడ పడితే అది ఏది పడితే అది మాట్లాడినా కూడా అన్నీ షాక్ అబ్జర్వర్లు బాగా పెట్టుకున్నట్టుగా అన్నీ అబ్జర్వ్ చేసుకుని ఇండస్ట్రీ కోసమే ఆలోచన చేసి అన్నిటినీ భరిస్తూ ఈరోజు ఇండస్ట్రీకి ఒక రిలీఫ్ తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేసినందుకు ఇండస్ట్రీ తరఫున అట్లాగే ప్రభుత్వం తరఫున కూడా వారి పెద్ద మనసుని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అట్లాగే సీఎం గారితో జరిగిన ఈ సమావేశంలో నారాయణమూర్తి గారు చిన్న సినిమాల గురించి ఆయన ఆవేదనని, చిన్న సినిమాలకి స్థానం ఉండాలి అని చెప్పని కూడా ప్రభుత్వాన్ని కోరారు. అట్లాగే మహేష్ గారు కానీ, ప్రభాస్ గారు, రాజమౌళి గారు, అలీ గారు అందరూ మాట్లాడారు. కొరటాల శివ గారు మాట్లాడట్లేదు, అందుకు పేరు రావట్లేదు, మాట్లాడమంటే మాట్లాడలేదు. సో ప్రతి ఒక్కరూ
పోసాని గారు అందరూ మాట్లాడారు. ప్రతి ఒక్కరి మాట్లాడిన ప్రతిదాన్ని సీఎం గారు రిసీవ్ చేసుకుని దానిలో అవుట్కమ్ అందరూ సాటిస్ఫైడ్గా ఆయన వారందరికీ కూడా సమాధానం చెప్పడం జరిగింది. మంత్ ఎండింగ్ లోపు ఈ ఫిబ్రవరి ఆఖరి లోపు అన్నిటికీ ఇక్కడ మాట్లాడిన జరిగిన అన్నిటికీ రూపం వస్తుంది. అట్లాగే నారాయణమూర్తి గారు ఫిల్మ్ ఛాంబర్ని గవర్నమెంట్ తరఫున సినిమాటోగ్రఫీ శాఖ విస్మరిస్తుందన్నారు. లేదు, అసలు ఫస్ట్ సినిమాటోగ్రఫీ శాఖకి ఫిల్మ్ ఛాంబరే మాకు ముద్దు బిడ్డ. దాన్ని ముందే మాట్లాడటం, వాళ్ళందరినీ మాట్లాడుకోవటం, వాళ్ళని సంప్రదించి వాళ్ళలోంచి సభ్యులను తీసుకుని కమిటీలో ఏర్పాటు చేశాం. వాళ్ళ రికమెండేషన్ మేరకే వాళ్ళు ఇచ్చిన పేర్లోంచి తీసుకుని కమిటీలో ఇప్పుడు ఈ సినిమా టికెట్లు తయారు చేసే కమిటీలో వాళ్ళ మెంబర్షిప్ ఉంది, వాళ్ళే ఉన్నారు మేజర్గా. కాబట్టి ఇందులో ఉన్నారు. ఈ రోజున ఎవరైతే ఇక్కడ ప్రపోజల్స్ ఏదైతే వచ్చినాయో, ఒక ఇది వచ్చిందో, ఇవన్నీ కూడా అక్కడ మదించబడే ఇక్కడికి వచ్చినాయి. వాళ్ళే సినిమా ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళందరూ కూర్చుని మదించే అవన్నీ తీసుకొచ్చారు ఇక్కడికి. మనందరం నెక్స్ట్ మీటింగ్ లో సార్ దండ పెడతా మళ్ళీ మదింపు నేను రోజు మాట్లాడుతున్నాను నారాయణమూర్తి గారు బాడీస్ కాబట్టి మీరు హానర్ చేయమని చెప్తున్నాను నేను. అది నాకు చెప్తే అసలు తెలిసి మీతో తగాదా నాకు ఎందుకు అసలు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చిరంజీవి గారిని ఇక్కడికి వచ్చిన పెద్దలందరినీ కూడా ఒక ఆలోచన చేయమని చెప్పని వారిలో వారు మాట్లాడుకుని చిన్న సినిమాకు కూడా ఒక ప్లేస్ ఉండేట్టుగా పండగల రోజు పెద్ద రిలీజుల రోజులు కూడా ఎంతో కొంత వారి సినిమాకు కూడా రిలీజ్ చేయడానికి స్కోప్ ఉండాలంటే దానికి చిరంజీవి గారు వెంటనే మహేష్ గారు, ప్రభాస్ గారు అందరూ కూడా ఖచ్చితంగా చిన్న సినిమా కూడా బతకాలి, కాబట్టి మేము తొందరలోనే కూర్చుని చిన్న సినిమాకు కూడా ఎలా స్కోప్ ఇవ్వాలి ఏంటనే దాని మీద కూడా వాళ్ళు అని చెప్పి ఇమీడియట్గా మాట చెప్పారు ముఖ్యమంత్రి గారికి. అట్లాగే ముఖ్యమంత్రి గారు ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది తెలుగు వాళ్ళం కదా, వైజాగ్కి ప్రాముఖ్యత నుంచి షూటింగ్లు ఆంధ్రప్రదేశ్లో కూడా చేస్తే చేద్దాం. నేను కూడా ప్రభుత్వం నుంచి మీకు ఏమేం కావాలో మళ్ళీ ఒకసారి మీరు ఒక ప్లాన్ తయారు చేయండి, మేము కూడా ప్రపోజల్స్ తయారు చేస్తాం. ఇండస్ట్రీని వైజాగ్లో పెద్ద ఎత్తున షూటింగ్స్ జరిగేట్టు ఇలాంటివన్నీ కావాలంటే స్టూడియోలకు కావాలా లేకపోతే ఏం కావాలి మీరు నాకు సలహాలు సూచనలు ఇవ్వండి. మీ ఇండస్ట్రీ అంతా కూడా తెలుగు సినిమాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షూటింగ్లు పెద్ద ఎత్తున జరగటానికి తొందరలో నిర్ణయం తీసుకుందాం అని చెప్పని ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటకి అందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తపరిచి అందరూ కూడా సుముఖంగా ఖచ్చితంగా ఇది అది హైదరాబాద్ అంతా మాకు ఆంధ్ర కూడా అంతే, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా సముచిత స్థానం ఇచ్చి మేమందరం కూడా ఇక్కడ కూడా షూటింగ్లు చేస్తామని చెప్పని వారు చాలా ఆనందంగా, అంటే ఏదో మొహమాటానికి కాకుండా చాలా ఆనందంగా హృదయంతో స్పందించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున పెద్దలందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి.